కోయిట్లో బాగా డబ్బున్నోళ్ళు కోయిట్ బయట పార్టీలు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు చూడండి నేను పోతాను, ఆల్మోస్ట్ బార్డర్ కాడికి పోతాను అనుకోండి. 120 కిలోమీటర్లు సముద్రం పైనుంచి పోవాలా బ్రిడ్జి పైన. మా ప్రయాణం కోయిట్లో నుంచి 4:30కు స్టార్ట్ అయిందండి. బయలుదేరినాము. పోయే దారిలో షిప్పింగ్ పోర్ట్ వస్తుందండి. చూడండి ఇదే షిప్పింగ్ పోర్టు కోయిట్ది. మా పెద్దోడికి ఫోన్ ఇచ్చి వీడియో తీరా చుట్టుపక్కల చూసేందుకు బాగుండదు అనేసి వాడికి ఫోన్ ఇచ్చాను. ఇదేనండి బ్రిడ్జ్, అది కోయిట్ లో ఉండేది. ప్రపంచంలోనే అతి పొడవైన బ్రిడ్జిల్లో ఇది 4వ స్థానం ఉండదు. 34 కిలోమీటర్లు పొడవు. బ్రిడ్జి రైట్ సైడ్ లో చూసి చాలా దూరంగా కోయిట్ అందంగా కనపడుతుంది. అడవి కూడా అంతే కదా, దూరం నుంచి అందంగా కనపడుతుంది, లోపల పోతే కదా తెలిసేది. ఈ ఏరియాలో రోడ్ల పైన బండ్లు మన ఇండియా మాదిరి రాను పోను ఒకే రోడ్డు మీద వస్తాయి బండ్లు. మొత్తానికి చేరిపోయినాం. మా పెద్దోడు వాళ్ళ స్నేహితులకు ఫోన్ చేసి ఎక్కడ ఉండరు రాండ్రా స్వామి, నేను వచ్చాను తీసుకోబోడా అన్నాడు. వచ్చి తీసుకొని పోయినారు వాళ్ళు. అసలు సినిమా కష్టాలు ఇప్పుడు మొదలైనాయి. వచ్చేటప్పుడు మా వాడు ఫోన్లు చూసుకుని లొకేషన్ వచ్చినాను. పోయేటప్పుడు నా ఫోన్ లో లొకేషన్ పనిచేయడం లేదు. బండ్లో ట్రై చేసినాను, బండ్లో కూడా కావడం లేదు. ఎంతసేపటి కుదరక నా ఫోన్ లోనే లొకేషన్ పెట్టుకొని బయలుదేరినాను. చూడండి ఎంత పోతానే అది అసలు ఆడి నుంచి కదలడమే లేదు. ముళ్ళు ఆడనే కూర్చోండి, అది హ్యాంగ్ అయిపోయి ఉన్నది. చాలా ఇబ్బంది పడినానండి. ఒక చోట మిస్ కూడా అయిపోయినాను. మొత్తానికి ఎట్నోటి వచ్చేసిన.